వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం. వేములవాడలో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు. ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం. ఇక వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. పీకెట్ ఎరుకుల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు. ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటిని కూల్చివేయడంతో కన్నీరు మున్నీరైన ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు. సార్, మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీతో మాట్లాడితే మాకు తెలియదు. ఇంకా ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి సార్? మేము తెచ్చుకోవాలి కదా సార్. ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి సార్. అదే సార్, ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు కదా, మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయరు కదా సార్. స్టడీ చేయాలి. కొత్త కట్టలేదు కదా, సార్. మేము ఇన్ని ఇప్పుడే సార్ 9th వరకు వెయిట్ చేయాలి. 9th సార్. మాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి వచ్చింది? మాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి వచ్చింది? కట్టుకున్నాము సార్. సార్, అది మొత్తం కుళ్ళ బట్టే కట్టుకున్నాం సార్. కావాలని కట్టుకోలే, డబ్బులు కట్టుకోలేదు. మొత్తం దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయాన్ని విస్తరించే పనులు చేపట్టారు. ఇప్పటికే రోడ్డు వెడల్పు చేపట్టిన అధికారులు ఆలయ సమీపంలోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. ప్రధాన ఆలయం ముందు ఉన్న కళాభవన్ వారం రోజుల క్రితం కూల్చివేయగా, తాజాగా ఆలయం వెనుక భాగంలోని ఆలయ ఈవో కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఈవో కార్యాలయంతో పాటు ప్రసాదాల తయారీ విభాగం, ఓపెన్ స్లాబ్ గోదాం, నివేదనశాలతో పాటు ప్రసాదాల విక్రయ కేంద్రాలను సైతం కూల్చివేశారు.
హైదరాబాద్ బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్ శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. ఈ సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంతో పాటు ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్ హర్రర్ యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ ప్రధాన హైలైట్గా నిలిచాయని సెన్సార్ టీం అభిప్రాయపడింది. దర్శకుడు సుమన్ ఈ సందర్భంగా మాట్లాడారు. హాయ్, డైరెక్టర్ జ్యోతిష్ నయ్యర్. ఎర్రచీర సినిమా అక్టోబర్ 10th రిలీజ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ట్రైలర్ ఇస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. All the best, Suman Garu, for being director and producer for the Arachira. Thank you so much. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యుడు మద్యం సేవించి నిద్రపోయారని, దాంతో సరైన చికిత్స అందక శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. లక్షల రూపాయల జీతం తీసుకుంటూ వైద్యం అందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుడిపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న నిర్వాహకంపై స్థానిక ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో దుర్గామాత శరన్నవరాత్రుల సందర్భంగా దేవాలయ చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో గణపతి హోమం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గ్రామ ప్రజలందరూ విరజిల్లాలని కోరుతున్నామని వలస నీలయ్య తెలిపారు. గణపతి నమః. ఓం గణనాథాయ
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు ముగింపు తర్వాత నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశం మేరకు ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో రాగమయూరి వెంచర్లో ఒక ట్రస్ట్ నందు నరేంద్ర మోడీ పటానికి పాలాభిషేకం చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. అలాగే భారతదేశాన్ని ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాడని వాళ్ళు తెలిపారు. మళ్ళీ అభిషేకం చేద్దాం సీటు సీటు సెకండ్ అభిషేకం చేద్దాం సెకండ్ అభిషేకం చేద్దాం కూర్చోనికనా అలాంటి పెట్టేసి కానీ క్లీన్ చేస్తాను మళ్ళీ దేవాలా పాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా పక్వాడ్ అని చెప్పేసి ఆ ప్రోగ్రాం తోటి దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఈ నెల 17వ తేదీ నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా పాణ్యం అసెంబ్లీ కల్లూరు మండలం సంబంధించిన రూరల్ మండలంలో స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశ ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప కానుక ఇవ్వడం జరిగింది. దసరా కానుక, విజయదశమి కానుక ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో అట్టడుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన భారాన్ని చాలా ఇబ్బందిగా ఉన్నది. వారి జీవన విధానాన్ని తెలుసుకొని జిఎస్టీని ఏవైతే ఉందో 28 స్లాబ్ ఉన్నటువంటి 18 చేశాడు. 18% ఉన్న స్లాబ్ను 5% చేశాడు. దీని కారణంగా ఈరోజు ప్రతి మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈరోజు వాళ్ళ ఖర్చు 15,000 రూపాయలు ఈరోజు తగ్గించేటువంటి ప్రయత్నం చేశాడు. ఈరోజు నెలవారీ ఖర్చులు. ఇది ఒక మోడీ గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానం నిలపాలని చెప్పేసి ఈరోజు మరి చాలా పత్రికలు చూసాము నిన్న మొన్నటి నుంచి కూడా. భారత్ రాబోయే రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని చెప్పేసి ఈరోజు అన్ని పత్రికలు కూడా ఇలా ప్రముఖంగా ప్రస్తావించాయి. ప్రపంచ దేశాల నేతలు అంటున్నారు ఈరోజు భారత్కు ఒక సమృద్ధి నాయకత్వం ఉన్నది. సమృద్ధి నాయకత్వం కారణంగా ప్రపంచ దేశాలని ఈరోజు కూడా భారత ముందర మోకరిన పరిస్థితి ఈరోజు తెచ్చాడు కేవలం ఒక బలమైన నాయకుడి కారణంగా. బలమైన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం 17వ తారీఖు పురస్కరించుకున్నాము. దాంట్లో భాగంగా సేవా కార్యక్రమాలు పార్టీ మాకు ఆదేశాలు చేసింది. మా అదృష్టం ఏంటంటే మొన్న జిఎస్టీ స్లాబ్లు కూడా మాకు తగ్గించి పేదలకు న్యాయం చేసే విధంగా దేశ ప్రధాని గారు అమలు చేయబోతున్నారు. ఇది పేద ప్రజలకు చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. దసరా మామూలు ఇవ్వలేదని నర్సును జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టిన హిజ్రాలు. నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాల దౌర్జన్యం. మద్యం మత్తులో కోవూరు రోడ్డులోని ఓ ఆసుపత్రికి వెళ్లి డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడి. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బట్టలు చించేసి నర్సుపై దాడి చేసిన 6 హిజ్రాలు. రాడమే కొట్టిండ్రు వచ్చి
ఇంకోసారి తీసివేసి ఆ ఫ్యాట్ వెళ్ళింది. ఇంతమంది చిన్నపిల్లలు నిజంగా మన మొబైల్ లేపేస్తాం అన్నీ సాగుతుంది. స్టార్టింగ్ నాకానే చెప్తుంది కానీ అసలు ప్రొమోట్ వెళ్ళిపో అంతే కదా అంతే కదా మొదలు చెప్పే సరే అది తగిలింటే అక్కడ తల బయట పోయిన ఫోన్ చేస్తాను. సర్కిల్ ఫోన్ చేస్తుంది ఇది లాక్కొస్తుంది పక్కన దొరికి ఏం చేస్తాను కొంతమంది వస్తుంది పాప ముస్లిం ఇప్పుడు బయట క్యాంప్ పెట్టండి సరిపోద్ది. అప్పుడు క్యాంప్ 4 పెట్టండి. కర్నూలులో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని నాగారెడ్డి రెవెన్యూ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షాపింగ్ మాల్ను నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీటీ జి వెంకటేష్, వస్త్రాలయ ఎండీ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హీరోయిన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలుకు రావడం సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ తెలిపారు. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. కర్నూలు వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఒక 3 years ముందు కూడా వచ్చాను అండ్ నాకు ఇంత లవ్ వస్తుంది కర్నూలుతో. సో చాలా థ్యాంక్ యూ.
and very happy to be here at Vastalia, sir. Wishing you 100,000, 5,000 more stores. Thank you. All over India. So congratulations and all the best. Ikkada collections chala baagundi and offers kuda chala baagundi. So kachidanga ikkada ravali and shopping cheyali. And TG Vishwanath, yes, thank you so much, sir, for your kind words, and also MP Garu Namaste. Thank you so much for your kind words. Karnool naku chala actually nachindi. అండ్ మన సినిమాకి కూడా ఎంత లవ్ వచ్చింది ఫ్రమ్ కర్నూల్. సో అందుకే ఇక్కడ వచ్చాను అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇక్కడ మన వస్త్రాలయ షాపింగ్ మాల్ ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన అంటే కిడ్స్, మెన్స్, ఉమెన్ సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ. అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ, తర్వాత క్యాజువల్ వేర్ కానీ, అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి. సో అన్ని తరగతుల వారికి ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి. అదే విధంగా ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈరోజు నుంచి దీపావళి వరకు ప్రతిరోజు లక్కీ డ్రాలో ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒకరికి విలువైన బహుమతులు అంటే టీవీ, ఫ్రిడ్జ్, బైక్, వాషింగ్ మిషన్ ఇట్లాంటి విలువైన బహుమతులు అందజేయబడతాయి. అలాగే బంపర్ డ్రాగా కారు కూడా అనౌన్స్ చేసాము, అది కూడా అందజేయబడుతుంది. సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు చాలా హైదరాబాద్ మహిళా సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. మహిళలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారని, ప్రస్తుతం 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళా సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళవి కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి, ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన. పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్కచిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాసం కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా 1 రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్కి పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం. గర్భిణీ స్త్రీలు పాపం వాళ్ళు 7 నెలలు 8 నెలల అమరావతి ప్రతి ఒక్కరూ చేపలు, రొయ్యలు తినడం అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారంలో కనీసం ఒక్కసారైనా సీ ఫుడ్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన సూచించారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఆక్యూ ప్రొడక్ట్స్లో ఉంటుందని పేర్కొన్న సీఎం రాష్ట్రం మరియు దేశంలో ప్రోటీన్ పీటీని పెంచే విధంగా ప్రోత్సాహక చర్యలు అవసరమని అన్నారు. అంతేకాకుండా స్కూల్, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకరోజు చేపలు, రొయ్యలు వడ్డించేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. గుడ్ ఫుడ్ కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ, షింప్ కానీ,
అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మునుపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళం, ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలం చేసి కాలేజీల్లో స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.